అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం చెప్పాడు? ప్రతి మనిషికి ఓటు హక్కు ఉండాలి అని చెప్పాడు. ఈ ఓటు హక్కు అనేది ప్రతి మనిషి ఎవరికి వేయాలి? ఎవరైతే సరిగ్గా ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళకి వేయాలని అంబేద్కర్ రాశాడు. కానీ ఆ ఓటు హక్కును ఇవాళ డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి మీ గ్రామ ప్రజలకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నలుగురు పెద్ద మనుషుల విగ్రహాలు ఇక్కడ పెట్టుకున్నారు మీరు. ఆ పెద్దవాళ్ళు చెప్పినటువంటి చేసిన పోరాటం, ఆ పోరాటం మీద మీకు గౌరవం ఉంది గనక ఆ గౌరవం మీకు ఉండాలంటే రేపటి నాడు ఏ రాజకీయ నాయకుడు మీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తామంటే మీరు ఓట్లు వేయకండి. మా ఊరిలో సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు ఇస్తామని చెప్పండి. అడగండి మీరు. మా ఊరికి మంచి స్కూల్ కావాలి, ఆ స్కూల్లో బాగా తెలివి ఉన్న టీచర్లు కావాలి, మా ఊరికి ఒక హాస్పిటల్ కావాలి, హాస్పిటల్లో డాక్టర్లు కావాలి, మా ఊరికి రోడ్లు కావాలి, ఆ రోడ్లు మంచిగా ఉండాలి, నీళ్లు పోయడానికి డ్రైనేజ్ ఉండాలి, బియ్యం కార్డు లేని వాళ్ళకి బియ్యం కార్డులు ఉండాలి, రకరకాల ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, విధవులకి పెన్షన్ ఇవ్వాలి. అట్లాంటి డిమాండ్లు మీరు పెట్టండి. సర్పంచ్ ముందైనా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే ఓట్ల కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం డబ్బులు తీసుకుంటే మనం అమ్మడబోయినట్లు లెక్క.